హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మా అపార్ట్మెంట్‌లో గార్డెన్ వర్క్ నడుస్తుంది. సో, ఇండియాలో అయితే ఇలా కట్ చేయరు కదా! సో, ఇక్కడైతే అన్ని మిషన్సే యూజ్ చేస్తారు. సో, ఇలా అయితే కట్ చేస్తున్నారనమాట. నీట్‌గా గార్డెన్ మొత్తం మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఎవ్రీ 1 వీక్ ఒకసారి మొత్తం అంతా కట్ చేస్తుంటారు. క్లీన్ చేస్తుంటారు. అంతా ఎక్స్‌ట్రా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో, అదే అవుతుంది ఇక్కడ. నేను బయటకొస్తే లైక్ ఇలా మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో, మీకు గూడా చూపిద్దామని జెప్పేసి ఈ వీడియో క్యాప్చర్ చేశాను. సో, యూఎస్‌లో అందరూ గూడా లైక్ ఇట్లా మిషన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి లేబర్ కాస్ట్ ఎక్కువుంటుంది. సో, అదైతే చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, నీట్‌గా కట్ చేస్తుంది. సో, అందుకే అది యూజ్ చేస్తారు. అండ్ ఈరోజైతే మనం బయటికెళ్తున్నాము. ఇదైతే మన అపార్ట్మెంట్ స్టార్టింగ్ పాయింట్. సో, నా ప్రీవియస్ వ్లాగ్స్ కొన్ని మీరు చెక్ చేస్తే ఇక్కడ ఉంటున్న ఏరియాని మొత్తం నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఇది మినీ డౌన్ టౌన్ లాగుంటుంది. అండ్ ఇక్కడ ఫేమస్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో, అవి చూడ్డానికి ఇక్కడున్న ప్లేసెస్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ నుంచి చాలామంది వస్తారు. సో, ఇదంతా లైక్ ఫోటోస్ దిగడానికి అన్నిటికి చాలా బావుంటుంది. ఈ రైట్ సైడ్‌లో ఉంటున్న బిల్డింగ్‌లో ఏదో ఒక ఈవెంట్ ఎప్పుడు లైక్ వీకెండ్ నడుస్తుంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్‌లో ఏదో ఒక 2 డేస్ అయితే వీకెండ్స్ ఉంటాయి. సో, ఆ వీకెండ్‌లో ఈవెంట్స్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్‌లో అపార్ట్మెంట్ అయితే కన్‌స్ట్రక్షన్ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా కట్టేస్తున్నారు. ఇదేమో హోటల్. అండ్ రైట్ సైడ్ ఉన్నటివన్నీ కూడా రెస్టారెంట్స్ అనమాట. సో, అన్నీ అమెరికన్ రెస్టారెంట్స్ అవన్నీ. సో, ఇప్పుడు అదైతే థియేటర్ అండ్ మ్యూజిక్ ఫ్యాక్టరీ గూడా దగ్గరలోనే ఉంది. అది కనిపించింది మ్యూజిక్ ఫ్యాక్టరీ. సో, కాబట్టి ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ అవుతూనే ఉంటుంది. లైవ్ మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి. సో, ఇవన్నీ అపార్ట్మెంట్స్. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటివన్నీ అపార్ట్మెంట్స్. అదే మన ఫేమస్ బిల్డింగ్. దాని గురించి గూడా నేను ఒక వీడియో చేశాను. మీరెళ్లి చెకౌట్ చేయండి నా ప్రీవియస్ వ్లాగ్స్. ఇక్కడ లేక్ కూడా ఉంటుందనమాట. అది గూడా లెఫ్ట్ సైడ్‌లో లేక్ ఉంటుంది. అండ్ ఇదైతే చాలా ఫేమస్ బిల్డింగ్. దీని దగ్గర ఫోటోస్ దిగడానికే అందరూ వస్తుంటారు. దాన్ని విలియం స్క్వేర్ అని గూడా అంటారు. సో, నేను సెపరేట్‌గా దాని గురించి ఒక వ్లాగ్ చేశాను. సో, ఇలా కనిపిస్తుంటాయనమాట రేర్‌గా మనకి సైకిల్ అండ్ డాలస్‌లో అయితే లైక్ స్కూటీస్ కనిపిస్తుంటాయని చెప్పాను గదా! సో, ఇక్కడ బానే కనిపిస్తున్నాయి అన్నీ. సో, చూసారా డాలస్‌లో గూడా ఎండలు బాగా ఉన్నాయి. ఇప్పుడు మాకు 7:30 అలా అవుతుంది. బట్ స్టిల్ ఎండగానే ఉంది. సో, ఈవినింగ్ 7:30 అవుతుంది. బాగా ఎండగా ఉంది. సో, మాకు సన్‌సెట్ గూడా లేట్‌గానే అవుతుంది. అండ్ డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయింది కాబట్టి లైక్ 7:30 అయినా గూడా స్టిల్ ఇలానే ఉంది వెదరు. సో, దాని ఎఫెక్టే ఇదంతా. ఎండలు అంటే మామూలుగా లేదు. హైదరాబాద్‌లో ఎండలెలా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట డాలస్‌లో. అది మేముంటున్న ప్లేస్‌లో అయితే ఇర్వింగ్ మేముంటున్న ప్లేస్. సో, ఇందులో అయితే చాలా ఎండలున్నాయి బాగా. సో, మేము జస్ట్ నార్మల్‌గా లైక్ వచ్చాము బయటకి కాఫీ తాగుదామని. సో, నాకు అంతా అని చెప్పను. ఈ కొంచెం ప్లేస్ చూస్తుంటే లైక్ నాకు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. బీహెచ్‌ఎల్ అయితే నాకు గుర్తొచ్చింది. లైక్ మన రోడ్స్ కూడా ఇలానే ఉంటాయి కదా! లైక్ గచ్చిబౌలి అటు బ్యాక్ సైడ్ ఎళ్ళే వే అంతా మనకు గూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో, నాకైతే కొంచెం అట్లా అనిపిచ్చింది. ఈ గ్రీనరీ లైక్ అలా బీహెచ్‌ఎల్ లాగా అనిపిచ్చింది. ఎవరైనా బీహెచ్‌ఎల్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి.
సో, మేముంటున్న ప్లేస్ దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ పడుతుంది ఈ ప్లేస్‌కి రావడానికి. సో, ఈ వే మొత్తం లైక్ ఎక్కువ మెక్సికన్స్ ఉంటారు. సో, వాళ్ళ హౌసెస్ అన్నీ లైక్ ఇలా ఓన్లీ 1 ఫ్లోరే ఉన్నాయి ఇక్కడ. సో, ఇదంతా మెక్సికన్స్ ఉంటారంట చాలా. సో, ఇవన్నీ కూడా అపార్ట్‌మెంట్సే. అండ్ వన్ మోర్ థింగ్ మీరైతే ఈ ఫోల్స్‌ని చూస్తే ఇవన్నీ గూడా వుడ్ ఫోల్స్. మన దగ్గరైతే లైక్ ఐరన్ ఉంటాయి కదా! బట్ ఇవన్నీ కూడా వుడ్‌వన్నమాట. సో, ఇది గూడా నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇవన్నీ కూడా వుడ్‌వి ఉంటాయి. లైక్ మెటల్‌వి గూడా ఉంటాయి ఐరన్‌వి. అవేంటంటే లైక్ చాలా రేర్‌గా ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఎక్కువ వీళ్ళు వుడ్డే యూజ్ చేస్తారు కాబట్టి మొత్తం అన్నీ గూడా ఇలా చెక్కవే ఉంటాయన్నమాట ఈ ఫోల్స్ అన్నీ కూడా. సో, చూడండి ఈ కరెంట్ ఫోల్స్ అన్నీ గూడా లైక్ అన్నీ చెక్కవే అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లైక్ ఎక్కువ వానలు పడుతూ ఉంటాయి గదా! సో, మేబీ అందుకనుకుంటా లైక్ వుడ్ దానికైతే లైక్ చెక్క దానికైతే కరెంట్ పాస్ అవ్వదు గదా! సో, మేబీ అదయ్యుండొచ్చు రీజన్. సో, మనకిక్కడైతే సిగ్నల్ పడింది. సో, అందుకే వెయిట్ చేస్తున్నాం. సో, ఈ ఏరియా మొత్తం లైక్ మెక్సికన్స్ ఎక్కువుంటారని జెప్పాను గదా! సో, ఇవన్నీ 1 స్టోరీ హౌసెస్. జస్ట్ ఓన్లీ 1 ఫ్లోర్ ఉంటుందనమాట. స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు చాలా కొత్తగా, వింతగా, ఇంట్రెస్టింగుంది. బట్ ఇప్పుడైతే అలవాటయిపోయింది గాబట్టి ఏం అనిపియట్లేదు. లైక్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది గదా! సో, మనకి దగ్గరలో అయితే స్కూలుంది. అందుకే ఈ గ్రీన్ కలర్ బోర్డుందనమాట. సో, ఇక్కడ స్లోగా ఎళ్ళాలి అండ్ 20 స్పీడ్ లిమిట్‌లో మాత్రమే ఎళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో స్కూలుందని జెప్పేసి మనకి బోర్డ్స్ పెట్టారనమాట. సో, ఇదే స్కూలనమాట. ఇది మొత్తం స్కూలే. సో, ఇక్కడ రైట్ లైన్ క్లోజ్ అని జెప్పేసి లైక్ బోర్డ్స్ పెట్టారు గదా! అక్కడ యారో మార్క్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది. మొత్తం క్లీనింగ్ అండ్ రోడ్ రిపేర్ చేస్తున్నారు. సో, అందుకని చెప్పేసి అలా ఇండికేషన్ బోర్డ్స్ అనేవి మనకి ముందు నుంచే ఉంటాయన్నమాట. లైక్ మనం ఎంటర్ అవుతూనే. సో, ఈ లైన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో, అటు వెళ్ళడానికి లేదనమాట. లైక్ రైట్ సైడ్ మనం. సో, ఇలానే వెళ్తూ ఉన్నాము. లైక్ ఇక్కడైతే యూ టర్న్ తీసుకున్నాము. యూ టర్న్ తీసుకోగానే ఒక బోర్డయితే మనకి కనిపిచ్చింది. లైక్ సమ్ యూజ్డ్ ఫర్నిచర్ అని జెప్పేసి ఉంది. బట్ చూద్దామని జెప్పేసి ఈ స్టోర్‌కయితే వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా యూజ్ చేసిన ఫర్నిచర్ ఉంది. జస్ట్ మేము లైక్ జస్ట్ మేము ఊరికే అలా వచ్చాం గాబట్టి లైక్ చూసాము. నిజంగా ఎలా ఉంటదో మాకు గూడా క్యూరియాసిటీ ఉంది. లైక్ నిజంగా ఎలా ఉంటదో చూద్దామని జెప్పేసి వచ్చాము. సో, తనని అడుగుతున్నాము. ఎలా లైక్ ఈ యూజ్డ్ ఫర్నిచర్ మీరు ఎలా కలెక్ట్ చేస్తారు అనంటే, కొంతమంది సేల్ జేస్తారంట ఆఫ్ రేట్‌కి మార్కెట్ ప్లేస్‌లో అట్లా.
సో అది వీళ్ళు కలెక్ట్ చేసి ఇంకా కొంచెం ప్రైస్ పెట్టి మనకి ఇట్లా సేల్ చేస్తారంట. సో అలా సేల్ చేసినాక వచ్చిన మనీ ఏదైతే ఉందో అవి లైక్ చారిటీకి అలా ఇస్తారంట, లైక్ ఫండ్స్ లాగా ఇస్తారంట. బట్ అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. బట్ తనని అడిగితే తను చెప్పిన స్టోరీ అది. సో జస్ట్ చూస్తున్నాము. సో అలా నేను కూడా ఫస్ట్ టైం రావడం ఇట్లాంటి షాప్కి. సో అందుకని చెప్పేసి అలా క్యాప్చర్ చేశాను. సడన్గా ముందుకు వస్తే ఇక్కడ బైక్ కూడా కనిపించింది. ఓ మై గాడ్, బైక్ కూడా లైక్ సేల్ చేస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి అనిపించింది. ఓకే, చూడ్డానికి బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. బట్ దగ్గర నుంచి చూస్తే మాత్రం తెలిసిపోతుంది లైక్ అవి యూస్ చేసిన ఫర్నిచర్ అని చెప్పేసి. అదనమాట. ఇది చాలా చిన్న స్టోరే, బట్ రోడ్ మీద ఉంది. లైక్ చూసి జస్ట్ అట్లా వచ్చాం మేము. లైక్ మిషన్ కూడా కనిపించింది నాకైతే. సో ఇది గాయస్ యూజ్డ్ ఫర్నిచర్ స్టోర్ ఇన్ యూఎస్ ఇలా ఉంటుందన్నమాట. నా వీడియోస్ని అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ బీహెచ్ఎల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. If you like this video, please subscribe to my channel. Thank you for watching this video till the end. Be happy, be kind to everyone. Take care. See you in another vlog. Bye bye.